హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహాసిని కుకింగ్ ఛానల్. ఈరోజు రవ్వ ఉత్తప్పం చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఇది గ్రామ్స్లో చెప్పాలంటే 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలండి. చూసారు కదా, నేనైతే చిక్కటి పెరుగుని తీసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ముందు వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే పెరుగు గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి, అంతా పలచబడిపోతుంది అంటే ఉత్తప్పంలాగా రాదు. కొంచెం తిక్కు కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది ఉత్తప్పంకి. చూసారు కదా, అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ కూడా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యారెట్, ఒక టమాటాని సన్నగా తరిగి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా చక్కగా కలుపుకొని ఇది పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉత్తప్పం వేసుకుందామండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ప్యాన్కి. ఇప్పుడు రవ్వను తీసుకొని ఒక గరిటెంత పిండి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నెమ్మది కలుపుకోవాలండి. మరి దోశలాగా వేయకూడదు, మొత్తం స్ప్రెడ్ చేయకూడదు. ఇది కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ దోశ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఇదంతా వేసేసుకోవాలండి, ఉల్లిపాయలు ఇదంతా. ఇప్పుడు 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కవర్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత ఒకవైపు కాలిపోయింది కదా, ఇప్పుడు మరోవైపు కాల్చుకోవాలండి తిప్పుకొని. చూసారు కదా, అంతా చక్కగా కాలింది కదా. ఇది కూడా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగతా అన్ని ఉత్తప్పం కూడా ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంత సింపుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.